2x4 యాంటీ స్కిడ్ టైల్స్ ఇవి మ్యాట్ ఫినిషింగ్ చూడడానికి బాగానే ఉన్నాయి కానీ చాలా బెండ్లు ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి చాలానే ఉంది. ఫిట్టింగ్ చేసే వీడియో కూడా పెట్టాలనిపించలేదు, అంత ఘోరం ఉన్నాయి టైల్స్ ఇవి. దీనికి ఫెవిక్విక్ వేసి వచ్చేసి సంచు అస్సలు ఇంకా టైల్స్ కనపడకుండా చేసి పెట్టినా కూడా లాస్ట్కి అలా వచ్చినాయి. వీళ్ళు బుక్ చేసి తీసుకున్నారు, అవి రిటర్న్ తీసుకోమంటే వాళ్ళు తీసుకోలేదు, అందువల్ల అలా ఫిట్టింగ్ చేసాం. లాస్ట్కి రౌడ్ పెట్టేటప్పుడు ఒకటి ఈ షార్ట్ వీడియో మీద తీసిన కొద్దిగా చాలా చండాలమైన టైల్స్ నేను వేయడంలో చూడడం అంటే చాలా చండాలమైన టైల్స్ ఇవి. చూడ్డానికి లుక్ బాగానే ఉంది కానీ టైల్స్ పరంగా అయితే బెండ్ ఎట్లా ఉన్నాయి, ఇంకోటి వచ్చేసి మూలమంటానికి లేవు. ఆ కొలత ఈ కొలత చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది, కనీసం 2 సెంటీమీటర్ల డిఫరెన్స్ వస్తుంది. దీని కాస్ట్ గురించి చెప్పా కదా, కాస్ట్ వచ్చేసి మనకి 50 రూపాయలు అడుగు తీసుకున్నారు. 800 రూపాయల బాక్స్ 10 అడుగులు వస్తుంది కాబట్టి టైల్స్ అయితే చాలా వరెస్ట్ ఉన్నాయి. దీంట్లోనే పక్కన 2x4 వేసాము, దీంట్లో అవి పర్వాలేదు. అవి వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్. ఆ వీడియో కూడా ఫిట్టింగ్ వీడియో కూడా రెడీ ఉంది, తొందరలో పెడతాను చూడండి ఫ్రెండ్స్. టైల్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంపెనీ వచ్చేసి కజారియా జాన్సన్ వర్మోరా కాదు కానీ మామూలు లోకల్ కంపెనీనే. బెండ్లో వచ్చేసి చాలా బెండ్లు వచ్చాయి టైల్స్. అంత క్రౌడ్ పెట్టించిన తర్వాత అది బాగానే వచ్చింది, అన్నీ అడ్జస్ట్మెంట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోకున్నారు. ఫెవిక్విక్ ఎక్కువ అన్నాం. దీంట్లో సంచులు ఇటుకలు ఇంకా అస్సలు దానికి కొన్ని మూలమటానికి లేనివి అయితే మళ్ళీ మిషన్తో కటింగ్ చేసుకొని పర్వాలేదు, బాగానే వచ్చింది. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.